మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనాన్ని చదువుకుందాం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందితిరి. మరొకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీద నివసించినటువంటి దినాలలో 33.5 సంవత్సరాల జీవితంలో, 3.5 సంవత్సరాల సేవా అనుభవంలో మనం గమనించినటువంటి విషయాలను చూస్తే యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. అందుకనే దైవజనుడు యోహాను గ్రంథకర్త అంటాడు, ఆయన చేసిన ప్రతి కార్యమును వివరించి రాస్తే భూలోకము కూడా సరిపోదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, రక్తస్రావము కలిగినటువంటి 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడింది, స్వస్థత నొందింది, ఆరోగ్యము పొందింది, రక్తధార కట్టింది, 12 సంవత్సరాల రోగము యొక్క నివారణ జరిగింది. బహుశా ఈ విషయము గ్రామానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, అనేకులకు తెలిసి ఉండొచ్చు, అనేకులకు ఈ వార్త ప్రాకవచ్చు. అయితే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, గ్రామంలోను పట్టణాలలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశిస్తాడో అక్కడికి రోగులను తీసుకొచ్చారు, సంత వీధులలోనికి. ప్రియులారా, సంత స్థలాలు అనేటువంటి ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ సంత పెట్టరు. ఎందుకంటే ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ సంత వీధులలోనికి ప్రజలను తీసుకుని వచ్చారు, రోగులను తీసుకుని వచ్చారు. నానా రకాలైనటువంటి రోగులు, వివిధ రకాలైనటువంటి రోగులు, వివిధ రకాలైనటువంటి దీర్ఘకాల స్వల్పకాల రోగముల చేత బాధపడుతున్న వారు అనేకులు వచ్చి ఉన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యతో ఒక మనవి చేసుకుంటున్నారు. ఏమిటంటే, బాబు నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనివ్వు చాలు, మీ వస్త్రపు చెంగు మాత్రమే మేము ముట్టుకుంటాం, మీ వస్త్రపు చెంగు చాలు మాకు. నువ్వేదో నీ హస్తమును పెట్టాల్సిన పని లేదు, నువ్వేదో బురదను మట్టిని బురదగా చేసి రాయనవసరం లేదు, మాట మాత్రము సెలవు అవసరం లేదు. నీ వస్త్రపు చెంగు మాత్రము, నీ వస్త్రమును మాత్రము ముట్టనిమ్ము చాలు అని ప్రజలు యేసయ్యను బతిమాలు కొనుచున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద మనం చూస్తే ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. హల్లెలూయా. మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఆయన ముట్టిన వారు మనకు తెలుసు, ఆయనను ముట్టిన వారు మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనను ముట్టుతున్నారు. యేసయ్య మనల్ని ముట్టుకున్నా మనకే స్వస్థత, మనం ఆయనను ముట్టుకున్నా మనకే స్వస్థత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసయ్యలో అన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ ప్రభావము యేసయ్యలో ఉన్నది. అయితే ఈ రోజుల్లో మరి యేసయ్య లేడు గదండీ! యేసయ్య లేడు గదండీ! ఎవరిని ముట్టుకుందాం అనుకుంటారేమో మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనిచ్చిన వాక్యమున్నది. ఆయనిచ్చిన వాక్యము ఉన్నది. వాక్యము యొక్క శక్తి సామాన్యమైనటువంటిది కాదు. వాక్యమునకు ఎంతో మంది జీవితాలను మార్చిన ఘన చరిత్ర వాక్యానికి ఉంది. ఎంతో మంది జీవితాలను ప్రతిభావంతులుగా మార్చినటువంటి, ప్రభావవంతులుగా మార్చినటువంటి చరిత్ర యేసయ్యకు ఉన్నది, వాక్యానికి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసము చేత, నమ్మకము చేత, మన భక్తి భావము చేత, వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను మనం ఆయనను తాకవచ్చును. వాక్యము ద్వారా మనం తాకవచ్చు, ప్రార్థన ద్వారా ఆయనను మనం తాకవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్కు వెళ్ళి బాగు చేసిందని వాక్యం చెబుతుంది. ప్రియులారా, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి శ్రద్ధలు కలిగిన వారమై, వినయ భయభక్తులు కలిగిన వారమై, నమ్మకము కలిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై, ప్రార్థన జీవితమును కలిగిన వారమై, ప్రార్థన ద్వారా ఆయనను మనం తాకగలము. ప్రార్థన ద్వారాను, ప్రార్థనలోనూ ఆయనను మనం తాకగలము. ఆయన మనల్ని బాగు చేయగలిగిన వాడు, ఆయన మనల్ని స్వస్థపరచగలిగిన వాడు. శరీరానుసారముగా, శరీర రీతిగా యేసయ్య మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన వాక్యం ఉన్నది, ప్రార్థన ఉంది. ఈ రెండిటి ద్వారా యేసయ్యను మనం తాకవచ్చు. ఈ రెండిటి ద్వారా యేసయ్యను మనం చేరవచ్చు. ఈ రెండిటి ద్వారా యేసయ్య మనల్ని బాగు చేస్తాడు. అటువంటి కృప, భాగ్యము, ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మా మాటలను మా వినికిడిలో స్థిరపరచండి, మా జీవితంలో బలపరచండి, మా జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, మా జీవితానికి ఉన్నతంగా తీర్చిదిద్దండి. మా జీవితంలో ప్రభువు తండ్రి గొప్ప మార్పుకు అయా మీ కృప తోడైండి నడిపించమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీళ్ళందరినీ దర్శించండి, మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.